నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. జూలై 9న పలు కేంద్ర కార్మిక సంఘాలు మరియు ప్రతిపక్ష పార్టీ కలిసి బంద్కు పిలుపునిచ్చిన కారణం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ఈ బంద్లో దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్మికులు పాల్గొనవచ్చు అనే అంచనా ఉంది. హైదరాబాద్లో బ్యాంకింగ్, విద్యుత్, పోస్టల్ రవాణా సేవలలో విఘాతం తప్పకపోవచ్చు. ఒడిశాలో సిఐటియు, జోర్డా జిల్లా సభ్యులు భువనేశ్వర్లో జాతీయ రహదారిని రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సేవలు నిలిచిపోయాయి. కేరళలో కొట్టాయం జిల్లాలో దుకాణాలు, షాపింగ్ మాల్లు అన్ని బీహార్లో ఆర్జేడీ విద్యాలయ విభాగం జహనాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై బైఠాయించి నిరసనలు తెలిపింది. పశ్చిమ బెంగాల్లో జాదవ్పూర్ వంటి స్టేషన్ల వద్ద రైల్వే ట్రాక్లను నిరసనకారులు దిగ్బంధించడంతో రైలు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. భద్రతా కోణంలో నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వీధుల్లో కనిపిస్తున్నారు. పోలీసుల ఎట్టి నిరోధాన్ని లెక్క చేయకుండా ఎడమపక్ష కార్మిక సంఘాల సభ్యులు జాదవ్పూర్ స్టేషన్లో రైలు పట్టాలపైకి దిగుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ బంద్కు మద్దతు తెలిపిన ప్రధాన కార్మిక సంఘాలలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఏఐయుటియుసి, టియుసిసి, ఎస్సిడబ్ల్యూఏ, ఏఐసిసిటియు, ఎల్పిఎఫ్, యుటియుసి. జరుగుతున్న భారత బంద్ నేపథ్యంలో హైదరాబాద్లో కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. బ్యాంకింగ్, విద్యుత్, పోస్టల్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉండగా పాఠశాలల మరియు చాలా ప్రైవేట్ కార్యాలయాలు సాధారణంగా నడిచే అవకాశం ఉంది. ఈ సమ్మెకు 10 కార్మిక సంఘాలు మద్దతుతో కూడిన ఫోరం మద్దతు తెలపడం, లక్షలాది మంది ఉద్యోగులు వివిధ రంగాల నుంచి పాల్గొనడం జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై నిరసనగా పిలువబడింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చెందిన అనుబంధ బ్యాంక్ యూనియన్లు సమ్మెకు మద్దతు తెలపడంతో హైదరాబాద్లోని కొన్ని బ్యాంక్ శాఖలు పూర్తిగా మూతపడే అవకాశం లేకపోలేదు. క్యాష్ డిపాజిట్లు, విత్డ్రాల్స్, చెక్ క్లియరెన్స్ వంటి సేవల్లో ఆలస్యం జరగవచ్చు. బీమా కార్యాలయాల్లో కూడా కార్మికులు బంద్లో పాల్గొనడం వల్ల పనులు వేగం తగ్గవచ్చు. పోస్టల్ సేవలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మెయిల్ డెలివరీలు, కౌంటర్ సేవలు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడతాయని అధికారిక ప్రకటనలు లేనప్పటికీ ఉద్యోగుల హాజరు తక్కువగా ఉండటం వల్ల పనులు నెమ్మదిగా జరగవచ్చు. దేశవ్యాప్తంగా 27 లక్షల విద్యుత్ శాఖ ఉద్యోగులు సమ్మెకు మద్దతు తెలపడంతో హైదరాబాద్లో విద్యుత్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎలాంటి అధికారిక సమ్మె నోటీసులు టీఎస్ఆర్టీసీ ఇవ్వకపోయినా పెద్ద ఎత్తున ఉద్యోగులు బంద్లో పాల్గొంటే బస్సు సేవల్లో ఆలస్యం లేదా రద్దు జరగవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సెలవు ప్రకటించలేదు. అందువల్ల పాఠశాలలు, కళాశాలలు సాధారణంగా పనిచేసే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాలలో విద్యార్థుల హాజరు తగ్గవచ్చు, రవాణా సమస్యలు ఎదుర్కొనవచ్చు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలోని టెక్ కంపెనీలు, ప్రైవేట్ కార్యాలయాలు సాధారణంగానే పనిచేస్తాయి. కొన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ అనుమతించే అవకాశం ఉంది. యాప్ ఆధారిత డెలివరీలు, కొరియర్ సేవలు బంద్ తీవ్రతపై ఆధారపడి స్వల్పంగా ఆలస్యం కావచ్చు. ఈ సమ్మె ఎందుకు జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న 4 కొత్త కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఉద్యోగాల అవుట్సోర్సింగ్, కార్మికులతో చర్చలు లేకుండా తీసుకునే నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెను పిలుపునిచ్చాయి. కార్మిక హక్కులను పట్టించుకోకుండా కార్పొరేట్ లాభాల కోసమే ప్రభుత్వ విధానాలు మొగ్గు చూపుతున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్ వాసులు తమ అత్యవసర పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం, అనవసర ప్రయాణాలను నివారించుకోవడం మంచిది.
అధికారిక ఛానళ్ల ద్వారా సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. నగరం పూర్తిగా మూతపడే అవకాశమేమీ లేకపోయినా కొన్ని సేవలు పరిమిత స్థాయిలో మాత్రమే పనిచేయవచ్చు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. జై హింద్, భారత్ మాతాకి జై.